హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ మన సెప్టెంబర్ 15th, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సెప్టెంబర్ 15th వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేట్ అయినా మహా అయితే అక్టోబర్ మంత్ కల్లా వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మీరు డిఫరెంట్ క్లాసెస్ వింటున్నా కానీ ఎగ్జామ్స్ రాయకపోతే మాత్రం మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అని అర్థం. ఎందుకనంటే 1:15 రేషియోలో అయితే ఉండబోతుంది. సో 1:15 రేషియో అయితే మాత్రం ఎలిమినేషన్ అనేది టఫ్గా ఉంటుంది. ఇప్పుడు గతంలో చూడండి, 1:100 ఇవ్వడం వల్ల 20 మార్క్స్ వచ్చినా క్రాక్ చేసుకోగలిగారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. మనం అట్లీస్ట్ ప్రిలిమ్స్లో అట్లీస్ట్ ఒక 75 మార్క్స్ కన్నా మనం టార్గెట్ చేసుకోవాలి. 75 మార్క్స్ అబోవ్నే మనం హిట్ చేయాలి. అంటే 75 మార్క్స్ అబోవ్ మీరు సాధించుకోవాలంటే మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా మీరు బాగా ఆన్సర్ చేయగలగాలి. నేను బాగా క్లాసెస్ వినేసాను, నేను బాగా రిసోర్సెస్ అన్ని బుక్స్ అన్నీ కొనేసుకున్నానంటే కాదండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్. మీరు 100 టెస్టులు రాస్తారనుకోండి, మీకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 10 టెస్టులే రాస్తే ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక 500 టెస్టులు రాస్తే ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ కావాలో మీరు చూస్ చేసుకోండి. భయపడుతూ మళ్ళీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవాలా? లేదు, నేను మంచి స్కోర్ సాధించుకొని నేను ఇమీడియట్గా మళ్ళీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్రిలిమ్స్లో కూడా నేను మంచి స్కోర్ సాధించుకోవాలి అని ఆలోచిస్తారా? పోటీలో నిలబడాలని అనుకుంటారా? పేపర్ టఫ్గా ఇచ్చినా నేను మంచిగా స్కోర్ చేస్తానన్న కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారా అనేది చూస్ చేసుకోండి. అలా చూస్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే మీరు ప్రతిరోజు ఒక టాపిక్, కనీసం 1-2 టాపిక్స్ కంప్లీట్ చేసుకుంటూ మీ ఎగ్జామ్కి మీరు రెడీగా ఉండాలి. దాంతోపాటు ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఈ మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో మన మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మొదట్లో ఫస్ట్ బ్యాచెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది 2nd రివిజన్ అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళకి 3rd రివిజన్లోకి వెళ్తున్నాము. సో మిగతా బ్యాచెస్ ఫస్ట్ ఒక 1 to 5 బ్యాచెస్ వాళ్ళకి, సో మిగతా బ్యాచెస్ అందరూ కూడా కొంత పోర్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం 80 days ప్లాన్ ఇచ్చాం. 80 days ప్లాన్ అనేది వాళ్ళకి కొంత రివిజన్ లాగా కూడా ఉంటుంది. మీకు కూడా ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన డేని ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే హోమ్ మేకర్స్ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా ఓన్లీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, మీ అందరికి కూడా ఈ ప్లాన్ అనేది 80 days ప్లాన్ ఎంత బాగా ఉపయోగపడుతుందో నేను ఈ వీడియోలో నేను చెప్తాను, చూడండి. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీడే మీకు 3 tests ఇస్తాను. 3 సబ్జెక్ట్స్ నుంచి కవర్ చేస్తాను అనమాట. ప్రిలిమ్స్లో ఏమో 2 సబ్జెక్ట్స్, మెయిన్స్లో ఏమో 1 సబ్జెక్ట్. ఎందుకు ఇలా ఇచ్చాము అని అంటే, మనం ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం మీతో 3 రివిజన్స్ అన్నా చేయించాలని నా కాన్సెప్ట్. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళేలోపు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం 5 to 6 రివిజన్స్ చేస్తాను. అలా చేస్తేనే మీరు స్కోర్ సాధించుకోగలుగుతారు. మన దగ్గర నుంచి లాస్ట్ టైం కూడా గతంలో 30 సెలెక్షన్స్ అయితే వచ్చాయి మన దగ్గర నుంచి. సో ఈసారి కూడా మనం మంచి సెలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో దానికోసం నేను చెప్పేది ఏంటంటే రివిజన్ బాగా చేయాలి, ఎక్కువసార్లు రివైజ్ చేయాలి. అది నార్మల్గా కాదు, ఎగ్జామ్స్ ద్వారా రివిజన్ చేయాలి. మీరు రాసే ప్రతి క్వశ్చన్ అందులో ఏది వస్తుందో తెలియదండి. మీ ఎగ్జామ్లో వచ్చిందంటే యుల్ బీ వెరీ హ్యాపీ అనమాట. నేను ఆల్రెడీ అటెంప్ట్ చేస్తాను కాబట్టి మీరు ఈజీగా పెట్టగలుగుతారు. మీరు అటెంప్ట్ చేయకపోతే, మీరు ఆల్రెడీ ఆ క్వశ్చన్ చూడకపోతే, చదవకపోతే మీరు ఎలా ఆన్సర్ చేయగలుగుతారు? ఆన్సర్ చేయలేరు కదా. సో అందుకనే అలా ఆన్సర్ చేయాలంటే ఒకసారి చదివితే కాదు, మనం ఏమి రోబోస్ కాదు కదా. ఏ మనిషి అయినా కానీ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఓకే, సో చిన్నప్పుడు ABCDs ఇప్పటికీ మనం గుర్తుంది అని అంటే చిన్నప్పుడు ఎన్నోసార్లు మనతో చదివించారు. అదేవిధంగా ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్ అండి. మీరు ఎంత ఎక్కువసార్లు చదివితే అంత మంచిది, ఎంత ఎక్కువ టెస్టులు రాస్తే అంత మంచిది. నేను డైరెక్ట్ టు ద పాయింట్ అనమాట, డైరెక్ట్లీ హిట్ ఆన్ ద నెయిల్ అని అంటారు కదా. అంటే మీరు మన గమ్యం మనం MCQs కరెక్ట్గా ఎగ్జామ్లో పెట్టాలి కాబట్టి దాని మీదే మనం ఫోకస్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇందులో డైలీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. డైలీ 3 tests కండక్ట్ చేస్తాం. 3 tests ప్రిలిమ్స్ నుంచి 2 tests ఇస్తాము, మెయిన్స్ నుంచి 1 test అనమాట.
అండ్ స్టేట్ వైడ్ ర్యాంకింగ్ ఆటోమేటిక్గా ఇది మీకు జనరేట్ అయిపోయింది. ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ ర్యాంకింగ్ వస్తుంది. గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ ఉంటాయి, అండ్ 20 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం ఇందులో. అండ్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ బట్టి మళ్ళీ మీకు షెడ్యూల్ ఇస్తాం కాబట్టి మళ్ళీ ఇంకా గ్రాండ్ టెస్ట్లు యాడ్ అవుతాయి. మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు ఏమన్నా ఈ కోర్స్ డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ లింక్ ద్వారా మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్లాన్ మొత్తం కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి క్లియర్గా ఎలా డిజైన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఎలా ఇచ్చామంటే ఎవ్రీడే ఇప్పుడు 22 జూలై నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సో ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇచ్చాము. అండ్ అదే రోజు వరల్డ్ జాగ్రఫీ, యూనివర్స్, సోలార్ సిస్టమ్, ఎర్త్, సీజన్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఇవి కొంచెం చిన్నవే, టాపిక్ ఇది చిన్నదే. ఓకే, సో మీరు ఎంప్లాయీస్ కానీ హోమ్ మేకర్స్ కానీ ఎలా ప్రిపేర్ అవుతారంటే మార్నింగ్ ఒక టాపిక్ చదువుకోండి, ఈవినింగ్ ఒక టాపిక్ చదువుకోండి. ఈ ప్రీ హిస్టరీ అనే దాన్ని ఇప్పుడు మీకు టైం కనుక పర్మిట్ చేస్తే, అంటే ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ అయినా కానీ టైము అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ మెయిన్స్ టాపిక్ కూడా యాడ్ చేసేసుకొని చదువుకోండి. స్టూడెంట్స్ అయితే మొత్తం 3 టాపిక్స్ చదవండి. ఓకే, హోమ్ మేకర్స్ అయినా ఇప్పుడు మధ్యాహ్నం టైం ఉందనుకోండి, ప్రీ హిస్టరీ చదివేసేసుకోండి. అదే ఏపీ హిస్టరీ నుంచి, ఇది ప్రీ హిస్టరీ, అర్థమవుతుందండి? ఏపీ హిస్టరీ నుంచి ఇచ్చాం మనం. సో ఇలాగంటే ప్రిలిమ్స్ నుంచి మీకు 2 టాపిక్స్, మెయిన్స్ నుంచి ఒక టాపిక్ ఇచ్చాం. సో మీరు 3 అవర్స్ కేటాయించుకొని, ఆర్ 3 అవర్స్ 1 అవర్ అండ్ 2 అవర్స్ కేటాయించుకొని మీరు ఆ టాపిక్స్ కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలా కంప్లీట్ చేయలేని పక్షంలో నేను ఇచ్చే మీ సజెషన్ ఏంటో తెలుసా? మీకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ప్రిలిమ్స్లోంచి ఒక టాపిక్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్లోంచి ఒక టాపిక్ కంప్లీట్ చేయండి. సార్ మరి ఈ టాపిక్ ఏంటి సార్ అని అంటే, మళ్ళీ మీకు రివిజన్ షెడ్యూల్ ఇచ్చాను, రివిజన్ షెడ్యూల్లో మళ్ళీ ఇదే షెడ్యూల్ రిపీట్ అయింది. ఇదే షెడ్యూల్ రిపీట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు వరల్డ్ జాగ్రఫీ చదువుకొని మెయిన్స్ టాపిక్, లేకపోతే ఈ 2 రివిజన్ చేసుకుంటారు. ఎందుకంటే రివిజన్ కదా, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రివిజన్ కదా మనం చేసుకోవాల్సింది. అప్పుడు ఈ 2 టాపిక్స్ మీరు చదువుకుంటారు. సో అలా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టాపిక్స్ కంప్లీట్ చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి. ఇంకా వేరే షెడ్యూల్స్, ఇంకా వేరే ఏది ఫాలో అవ్వద్దు. ఒకటే షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకోండి. నేను ఐ ప్రామిస్ యూ 3 టైమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళే లోపు మీతో రివిజన్ చేస్తాను, అందులో నో డౌట్. అండ్ ఇంకోటి ఏంటంటే మన టెస్టుల్లో క్వశ్చన్స్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. మనం 15 నుంచి 100 క్వశ్చన్స్ అని ఇచ్చాం, కానీ అది డిపెండింగ్ అపాన్ ద టాపిక్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్స్, సోలార్ సిస్టమ్, ఎర్త్, సీజన్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, దీంట్లో ఎక్కువ క్వశ్చన్స్ మనం తీసుకురాలేం కదా. సో అందుకనే మనం అలా ఆ నెంబర్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాం. అదే సింధు నాగరికత నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లు కూడా ఇవ్వచ్చు. అర్థమవుతుందండి? సింధు నాగరికత నుంచి 150 క్వశ్చన్లు అయినా తయారు చేయొచ్చు, ఆర్ 100 క్వశ్చన్లు 150 వరకు తయారు చేయొచ్చు. సో కాబట్టి నేను వీలైనన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో కవర్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ ద్వారా మీకు, ఆ టెస్టుల ద్వారా మీకు క్వశ్చన్స్ నేను కవర్ చేసేస్తాను. అంటే ఏంటి, మీరు ఆ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మీ బ్రెయిన్ ఆలోచించడం మొదలెట్టింది. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీ బ్రెయిన్ వర్క్ చేస్తుంది. వర్క్ చేసినప్పుడు మీరు ఒకవేళ అక్కడ తప్పు పెట్టినా మళ్ళీ సొల్యూషన్ చూసుకున్న తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ ఒకసారి రివిజన్ చేసుకుంటారు కాబట్టి, డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకుంటారు కాబట్టి అది మీ బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. రేపు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ దీని మీద మళ్ళీ పెట్టినా, లేకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసేటప్పుడు మీకు ఈజీగా గుర్తొస్తాయి. అర్థమవుతుందా అండి? సో ఇలాగ ఎగ్జామ్స్ ద్వారా మీరు రివిజన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎగ్జామ్స్ ద్వారా మీరు ఇప్పుడే బిగిన్ చేసినా కానీ మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ మనం కవర్ చేసేసుకొని చదువుకొని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 23 జూలై చూడండి, డే 2 వేదిక్ పీరియడ్ ఇచ్చాము. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్క్వేక్స్, సునామీ, మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ద ఎర్త్ ఇచ్చాం. అండ్ అదే రోజు శాతవాహనాస్ ఇచ్చాం. అర్థమైందా అండి? సో ఇప్పుడు మనం ఇలా చదువుకుంటున్నా, మెయిన్స్ అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, పార్ట్స్గా ఇస్తాను. అంటే ఇప్పుడు శాతవాహనాస్ని
పార్ట్స్ గానో 2 పార్ట్స్ గానో నేను ఎగ్జామ్లో కండక్ట్ చేస్తాను మెయిన్స్ అప్పుడు. ఇప్పుడు మనం ఒక్క రివిజన్ సింగిల్ రివిజన్ ఇలా చదివేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఇంకొంచెం డీటెయిల్డ్గా అప్పుడు టైం ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో కొంత టైం ఇస్తారు. కనీసం ఒక 3 నెలల నుంచి 4 నెలలు మెయిన్స్కి టైం అయితే దొరికిద్ది. ఎందుకంటే రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చి మళ్ళీ డేట్ ఇవ్వాలి కాబట్టి దొరికే అవకాశం ఉంది. సో అవకాశం ఉంది కాబట్టి మనం అప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మనం ఎగ్జామ్ మళ్ళీ రాసుకుందాం. ఓకే, అలా అని ఇప్పుడు చదవకుండా మాత్రం స్కిప్ చేయొద్దు. మీరు ఒక్కసారన్నా చదవాలి, రివిజన్ చేయాలి అనేదే మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century BC జైనిజం, బుద్ధిజం ఇచ్చాం. అదే రోజు డెన్యుడేషన్ అండ్ ఏజెంట్స్ ఆఫ్ ఎరోషన్ అండ్ దేర్ అసోసియేటెడ్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నాం. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇక్షవాక్స్, విష్ణుకుండీస్ ఇలా ఇచ్చాం. సో ఇలాగా మీకు షెడ్యూల్లో కవర్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ మౌరియన్స్, గుప్తాస్, పోస్ట్ గుప్తాస్. సో ఇలాగా మీకు హిస్టరీ అండ్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ మీద గ్రాండ్ టెస్ట్ ఇచ్చాను. ఓకే, అది మాత్రమే కాకుండా మధ్యలో మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా యాడ్ చేశాను చూడండి. సో ఈ కరెంట్ అఫైర్స్ టెస్టుల ద్వారా మీరు ఆ మంత్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసుకుంటూ ఉంటారు. ఆ సంబంధిత మంత్స్ ఏదైతే మనం ఇచ్చామో కరెంట్ అఫైర్స్ కవర్ చేసేసుకుంటారు. ఇక్కడ ఏప్రిల్ అండ్ మే 2026 కరెంట్ అఫైర్స్ అంటే ఏప్రిల్లో రిలీజ్ అయిన మ్యాగజైన్ అండ్ మేలో రిలీజ్ అయిన మ్యాగజైన్స్ అనమాట. మ్యాగజైన్స్ బేస్ చేసుకొని మీరు చదువుకోవాలి. ఏప్రిల్ 2026 కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, మార్చ్లో ఈవెంట్స్ జరిగిన అన్ని ఏప్రిల్ 1st వీక్లో మీకు మ్యాగజైన్ రూపంలో ఇస్తారు కాబట్టి అది అర్థమవుతుందా అండి. కుతుబ్ షాహీస్ ఇలాగా మనం ఏపీ హిస్టరీ ముందు, దాని తర్వాత ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేశాను చూడండి. ఇండియన్ జాగ్రఫీ చదువుకుంటారు. దాంతోపాటు ఈ పక్కన ప్యారలల్గా మీరు ఏపీ హిస్టరీ టాపిక్స్ చదువుకుంటారు, ఇండియన్ హిస్టరీ చదువుకుంటూనే. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు టైం ఉంటే, మీకు టైం కనుక ఉంది అనుకోండి, మీరు అన్ని టాపిక్స్ చదవండి. టైం కనుక లేకపోతే అట్లీస్ట్ ఒక టాపిక్ ప్రిలిమ్స్ నుంచి, ఒక టాపిక్ మెయిన్స్ నుంచి చదవండి. అలా చదువుకుంటే మనం ఎగ్జామ్కి వెళ్ళే లోపు మీకు ఒక రివిజన్ అయిపోద్దండి, ఒకసారి కంప్లీట్ చేసేసినట్టే. తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, మళ్ళీ రివిజన్ అప్పుడు మళ్ళీ ఇంకొంచెం టైం వీలు కల్పించుకుంటారు కాబట్టి ఎగ్జామ్ ముందు ఎవరైనా కానీ ఎంత పని ఉన్నా కానీ ఏదో విధంగా వీలు కల్పించుకుంటారు కాబట్టి ఇంకా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా మన షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం ద్వారా మీరు క్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్యూల్ మొత్తం నేను కోసం. ఓకే, ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ మనం పెట్టే స్టాండర్డ్ ఎగ్జామ్స్ కనుక మీరు నో డౌట్ యూ కెన్ క్రాక్ ఇట్. 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. మీరు కనుక ప్రతిరోజు మనం టెస్ట్ కోసం చదువుకొని ఎగ్జామ్ రాస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేసుకుంటారు. ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వకపోవచ్చు, నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఎవరైతే మన షెడ్యూల్స్ మనం ఫాలో అయ్యారో వాళ్ళు జాబుల్లో ఉన్నారు. ఇంకొంతమంది జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్లో మిస్టేక్స్ చేసి లాస్ట్లో ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళ పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు, ఆర్ మధ్యలో షెడ్యూల్ కొంత గ్యాప్ ఇచ్చేసేసి చదవకపోవడం వల్ల అవ్వచ్చు. సో ఇలాగా జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం, ఇక్కడ ఇదనే కాదు, ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం చదువుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. సో తర్వాత చూడండి, ఇండియన్ సొసైటీ టెస్ట్ యాడ్ చేశాను. దాంతోపాటు ఏపీ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఏపీ జాగ్రఫీ. మళ్ళీ ఇండియన్ సొసైటీ అయిపోయింది, ఇండియన్ సొసైటీ రివిజన్ టెస్ట్ ఇచ్చాను. తర్వాత ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, తర్వాత కరెంట్ అఫైర్స్, మళ్ళీ ఏపీ జాగ్రఫీ రివిజన్ టెస్ట్ ఇచ్చా. ఇక్కడ ప్యారల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రన్ అవుతుంది. సో ఈ సిలబస్ అంతా కవర్ చేస్తున్నాను చూడండి. అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చాను. దాంతోపాటు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ వచ్చేసింది, ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు చూడండి, ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ ఇచ్చాను. మెయిన్స్ టెస్ట్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఏంటి, ఎకానమీ స్టార్ట్ చేస్తాను. మెయిన్స్ షెడ్యూల్ అలాగా ఒక రివిజన్ చేసేస్తాము 80 days ప్లాన్లో. ప్రిలిమ్స్ మాత్రం 2 times రివిజన్ చేస్తాము. మళ్ళీ మనకు టైం ఉంటే 3rd time కూడా మీకు ప్రిలిమ్స్కి రివిజన్ చేస్తాను. సో కాబట్టి కాన్ఫిడెంట్గా మనం ఇచ్చిన షెడ్యూల్ అలా ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాను కదా, బ్లైండ్గా ఈ షెడ్యూల్ టాపిక్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మన
టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దీని షెడ్యూల్ నేను పిన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి మీరు టెలిగ్రామ్లో ఆ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోండి. ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. తీసుకొని ప్రతిరోజు ఆ టాపిక్స్ చదవండి. నేను అన్నీ కవర్ చేస్తాను ఇవ్వకుండా. ఓకే, అదేవిధంగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ టెస్ట్ కూడా ఇచ్చాను. ఇది చూడండి మళ్ళీ అనమాట. టైం రివిజన్ మాత్రం ఒకేసారి అవుతుంది. మొత్తం అయితే నేను కవర్ చేశాను. సిలబస్ ప్రకారం ఈ షెడ్యూల్ ప్రకారం అలా చదువు సక్సెస్ మిమ్మల్ని వరిస్తుంది, అందులో నో డౌట్. చూడండి లాస్ట్లో మనం గ్రాండ్ టెస్ట్లు కూడా ఇచ్చేస్తాను మీకు. మధ్యలో కూడా మనం సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు రాస్తాం, దాంతోపాటు మళ్ళీ మనం గ్రాండ్ టెస్టులు రాస్తాం. అర్థమవుతుందా అండి? సో ఒక్కొక్క సబ్జెక్ట్ ఇక్కడ మనం కనీసం 3 గ్రాండ్ టెస్ట్లు అన్నా రాస్తారు మీరు. ఓకే, మళ్ళీ కొన్నిసార్లు మనం ఇచ్చే డైలీ టెస్ట్లే గ్రాండ్ టెస్ట్లో ఉండొచ్చు. 150 క్వశ్చన్లు అక్కడే వచ్చేసేయచ్చు. సో మీకు యాజ్ మనీ యాజ్ పాసిబుల్ ఓవరాల్గా మన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రోగ్రాంలో మీతో 20,000 ఎంసీక్యూస్ మీతో రాయించాలి. అందులో మంచి స్టాండర్డ్ ఎంసీక్యూస్ మీతో రాయించాలనేది నా కాన్సెప్ట్. అన్ని క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ సక్సెస్ వస్తుంది, అందులో నో డౌట్. అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, మీరు చేయాల్సిందంటే కష్టపడాలి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకుండా నేను ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తాను, సూపర్ చేస్తాను అంటే కాదు. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీ గ్రూప్లో కూడా యాడ్ చేస్తున్నాను. మీ యాప్లో మీ కోర్సులో వచ్చేస్తుంది పీడిఎఫ్ మెటీరియల్ కూడా. ఓకే, సో ఆల్రెడీ ఓల్డ్ జాగ్రఫీ అయిపోయింది, పాలిటీ కొంత పార్ట్ కంప్లీట్ చేసాము, నెక్స్ట్ ఏపీ హిస్టరీ చేస్తున్నాము, ఇండియన్ హిస్టరీ కూడా చేస్తున్నాము. సో మనం మ్యాక్సిమం ఇందులో ఫస్ట్ రివిజన్ కల్లా మీకు మ్యాక్సిమం మెటీరియల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో చక్కగా మీరు ఆ మెటీరియల్లో ఒక్కటే మీరు చదువుకుంటే చాలు. నేను అది గ్యారంటీ ఇస్తాను. మెటీరియల్ ద్వారా నేను మొత్తం కవర్ చేస్తాను. ఓకే, వెరాస్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి మన దగ్గర కరెంట్ అఫైర్స్ సపరేట్ కోర్స్ ఉంది. మీరు కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీకు సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది, రివిజన్ చేస్తాను. మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను, యూజ్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్స్ రాయండి. నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మీరు సిన్సియర్గా ఉన్నారంటే క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయండి. క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేయకపోతే మీరు అవుట్ ఆఫ్ ద రేస్ అని అర్థం చేసుకోండి. గతంలో జస్ట్ మిస్ అయిన వాళ్ళు కసితో ఉన్నారు ఈసారి జాబ్ కొట్టాలని. కసితో నేను ఈసారి గతంలో చేసిన మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను, నేను ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్న ఆలోచనతో దిగారు. సో వాళ్ళతో మీరు పోటీ పడాలంటే మీరు కూడా ఇప్పటి నుంచే సిన్సియర్గా మీరు డైలీ చదువుకుంటూ ఎగ్జామ్స్ రాస్తారంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా జాబ్ వరిస్తుంది, విజయం వరిస్తుంది. ఓకే, కాబట్టి ఆల్ ది బెస్ట్. సక్సెస్ సాధించండి, ఫాలో అవ్వండి, సక్సెస్ సాధించండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.